ధాన్యం కొంటారా లేదా, ఎందుకు మమ్మల్ని ఏడిపించుకుంటున్నారు అంటూ ఖమ్మం జిల్లా రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని, జిల్లాకు చెందిన 3 మంత్రులను నిలదీస్తున్నారు. ఏరి కోరి ఓట్లు వేసినందుకు ఇంత దారుణంగా మోసం చేస్తారా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. నిన్న మొన్నటి దాకా పొలాల్లో తెల్లారిన రైతుల బతుకులు ఇప్పుడు కళ్ళాల్లో తెల్లారుతున్నాయి. కోతలు కోసి 20 రోజులు దాటిన తర్వాత కూడా ఇంకా కొనుగోళ్లు చేయకపోవడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా రైతులు ఇట్లా వడ్లు ఆరబోసి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఐకేపీ సెంటర్లలో, DCMA సెంటర్లతో పాటు అన్ని రకాలైనటువంటి DRDA ఇతర కొనుగోలు కేంద్రాల్లో ఎదురు చూస్తున్నారు. రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇవాళ రైతులకు మీకు ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి? మీకును ఈ కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటి? గత సంవత్సరంలో మంచిగానే చేశారు కేసీఆర్ గవర్నమెంట్ కాడ నుంచి. ఇప్పుడు మొన్న కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పి కనీసం బత్తాలు లేవని నిన్న వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెబుతారు అంటే కొనుగోలు కేంద్రాలు పెట్టినాం, బత్తాలు వచ్చినాయి అని అంటారు. పైన చూస్తేనే ఎండ, మరి ఎండ వచ్చినప్పుడు మబ్బు వస్తుంది, గాలిదుమ్ము వస్తుంది. పంటలు కూడా మరి ఆరుగాలం పండించి ఇప్పుడు ఈ వచ్చే నెలలో వర్షాల కార్యక్రమం, వర్షం వచ్చిందని అనుకుంటే ఈ నోట్లే మొన్న ఇప్పటికీ ఒక్కొక్కళ్ళు 50,000 ఎకరానికి ఒక 50,000 పెట్టుబడి పెట్టి ఇలా రైతాంగం చాలా ఇబ్బంది పాలు అవుతుంది. గతంలో మాఫీ అని కూడా చెప్పి కొంతమంది మాఫీ కాక 2,00,000 ఉన్నోళ్ళ కూడా మాఫీ కాకుండా ఇబ్బందులు పడి మొన్నటిదాకా మళ్ళా రైతు భరోసా అని చెప్పారు. ఆ భరోసా కూడా లేదు. లేకపోయినా కానీ ఆడనో అప్పో సప్పో తెచ్చుకొని ఇలా ఈ తీరుగా పంట పండించుకుంటే కనీసం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆ బోనస్ వస్తుందని అన్నారు. ఆ బోనస్ కోసమని మేము ఎదురు చూస్తుంటే ఈ మాటికి కూడా ఇవాళకి కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. ఈ జిల్లాలో ఒక 3 మంత్రులు, మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి, మరి ఉప ముఖ్యమంత్రి, మరి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఈ 3 కూడా ఖమ్మం జిల్లా రైతులను కూడా పట్టించుకోవట్లేదంటే ఎంతవరకు ఈ ప్రభుత్వం రైతులను మేలు చేస్తుంది అనేది మీరు కూడా దయచేసి ఆలోచించాలి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక సెక్షనాలుగా పెట్టి మొత్తం ఎక్కడికి రైతులు ఏంటి, ఈ వడ్లు ఏందనేది చూసేది. ఇవాళ ఏందనంటే 8 కేజీలు అంట ఒక 8 కేజీలు తీయాలంట. బహువటంగానే మరి మిల్లర్స్ ఇవాళ రైతాంగం మీద దెబ్బ తీసుకొని నీ భాగం అంతా నా భాగం అంతా అన్నట్టుగా చేస్తారు. మిల్లర్స్ బాగుపడుతుంది తప్ప రైతు బాగుపడట్లేదు. కానీ ఒక మంత్రి ఉన్ననాడే ఈ ఖమ్మం జిల్లాలో రైతాంగాన్ని ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడ్డా కానీ కేంద్రాలు పెట్టి పంటని కేంద్రాల వలన కాటాలు వేసి మొత్తం కూడా రైతుకు మేలు చేసిండు తప్ప 3 మంత్రులు కూడా పట్టించుకోకుండా మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తారు. దయచేసి ఇప్పటికైనా ఉన్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వడ్లన్నీ కాటాలు వేయాలి. ఏం జరుగుతుందండి కల్లాలలో? ఎంత తరుగు అడుగుతున్నారు? బోనస్ అన్నారు, జరుగుతుందా అంతా? ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది ఈ కల్లాల పరిస్థితి? ఇంటాకొక్కంటికి 8 కేజీలు తరుగు తీయాలని చెప్పింది నిన్న వచ్చి. ఎందుకు మేడం అట్టేందుకు తీయాలంటే మాకు మిల్లు కాడ అంతే చెప్పారు, మేము అట్టయితే తీసుకుంటాం, లేకపోతే లేదు అన్నారు. మళ్ళీ తూర్పాలు పోయారంట. చక్కదనాల ఒడ్లు తూర్పాలు ఎట్టబోతామండి? 1 బస్తా 2 బస్తాలు అంటే తూర్పాలు పోతాం. ఇప్పుడు 5-8 క్వింటాలు అయితే వాటికి ఎట్టబోతాం? పోయినాము. అది మాకు ఎప్పుడైనా దయచేసి ఈ 2-3 రోజుల కాటాలు వేస్తేనే మేము ఉంటాం, లేకపోతే వానలు వచ్చి తడితే ఇవన్నీ ఊరుకుంటారండి. బోనస్ అన్నారు, తర్వాత కొనుగోలు చేస్తామన్నారు, గన్ని బ్యాగులు ఉన్నాయన్నారు. బ్యాగులు ఇచ్చారా? అసలు ఏంది? ఇంతవరకు బ్యాగులు లేవండి. రైతులకి ఏమాత్రం లాభం జరగట్లేదండి. బోనస్ అంటే బోనస్ ఎప్పుడు పడుతుందో కొంతమందికి పోయిన సంవత్సరం ఇంతవరకు కూడా పడలేదు. ఇప్పుడు కూడా పడతాయో పడవో కూడా తెలియదు. 3 మంత్రులు ఉన్నారు, ఏ మంత్రి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ మంత్రులు ఏం చేస్తారో తెలియదు. ఒకటికంటే ఒకటి దోసుకుని నీకెంత లాభం జరిగింది, నాకెంత లాభం జరిగింది వాళ్ళు తిట్టుకుంటాం తప్ప రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి కనపడట్లేదు. మాది సంక్షేమ రాజ్యం, రైతులు సంతోషంగా ఉన్నారు, కొనుగోలు చేస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం, అట్లాగే రైతు భరోసా ఇచ్చినామని చెప్పి మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎక్కడ ఇవ్వలేదండి. ఎక్కడ రైతు భరోసా అనేది ఎక్కడ ఇవ్వలేదు. రైతు బంధు కానీ ఎక్కడ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ గుడ్డి గవర్నమెంట్. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రాజ్యం ఇట్లా అవుతుంది తప్ప ఇది దొంగల రాజ్యం అండి. సన్నాలు పెట్టమన్నారు గవర్నమెంట్, మేము సన్నాలు పెట్టినాం. ఇవాళ మీరు కొనరా ముందు మాకు అది చెప్పండి. బోనర్స్ ఇస్తామన్నారు, ఇంతవరకు మాకు బోనర్సులు కనీసం బోనర్స్ ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. ఓడాడో మిల్లర్ని తీసుకొచ్చి ఇక్కడ ఊరు పెట్టి వాడు కింటాకి 8 కేజీలు అన్నారు. సరే 8 కేజీలు అయినా రైతులు కొంతమంది సరే ఇద్దామని ఒప్పుకున్నారు. అయినా కానీ ఇంతవరకు ఇక్కడ గవర్నమెంట్ కానీ సంచులు ఇవ్వలేదు, చూసుకున్న వాళ్ళు లేరు, పెట్టిన వాళ్ళు లేరు. గుడ్డి గవర్నమెంట్ అలాగుంది. నేను కాంగ్రెస్, నేను గవర్నమెంట్, నేను కూడా అధికార పార్టీలో ఉండం కానీ కనీసానికి వచ్చి చూసిన వాళ్ళు లేరు.
చూసిన వాళ్ళు లేరు. మరి ఇక్కడ చూసి కనీసానికి ఏ మినిస్టర్ ఇంత ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు. 3 మినిస్టర్లు ఉండి కూడా ఎవరికో ఒకటి పట్టించుకోకుండా ఇక్కడ వ్యతిరేకత అంటే మరి ఎట్లా వస్తుంది, ఇట్లా దీనివల్ల వ్యతిరేకత వస్తుంది. పట్టించుకొని ఇక్కడ శ్రద్ధ తీసుకొని ఒక వ్యవసాయ మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి గారు ఏంది మరి పంపించాలి, పంపించి చూసుకురండి అని చెప్పాలా, కొనుగోలు వెంబడెంబడి పంపించాలా. ఇంతవరకు అసలు వచ్చింది లేదు, పోయింది లేదు. మరి లేతారా ఏరా అసలు మాకు ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి. ఏంటంటే మేము ప్రైవేట్కి అమ్ముకుంటాం ఎంతో కొంత. ఇప్పుడు వచ్చి నిన్న మొన్న వచ్చి ఎండబెట్టమన్నారు, ఎండబెట్టినాక ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ప్రైవేట్ ఎన్ని నోట్లు మేము కొనమని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కొన్నారు. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఇది మా పరిస్థితి. రెండుకి చెడ్డ రేవడిలాగా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఎండబెడితే మేము కొంటాం, తూర్పాల పోస్తే కొంటామని చెప్పినటువంటి అధికారులు ముఖం చాట ఏంటంటే వెండిపోయినాయి, ఇప్పుడు మేము కొనమంటూ ప్రైవేటు మిల్లర్లు కొర్రీ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. తక్షణం 3 మంత్రులు పట్టించుకోవాలి, కలెక్టర్ చొరవ తీసుకొని రైతాంగం పండించినటువంటి ప్రతి గింజను కొనుగోలు చేయాలని చెప్పి ఖమ్మం జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రజనీష్ నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.